కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. జంగం మహేష్ ఫోటోను బాధితురాలి పోలీసులు చూపించారు. రైల్లో తనపై దాడికి యత్నించింది మహేషేనని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేష్ పాత నేరస్తుడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 21న రిపోర్ట్ అయినటువంటి కేసులో కదులుతున్నటువంటి రైల్లో యువతిపై ఒక గుర్తు తెలియని దుండగుడు అత్యాచార యత్నం చేశాడనే ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ రైల్వే పోలీసులు, జీఆర్పీ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఈ నిందితుడు ఏ స్టేషన్ లో ఎక్కాడు, ఎక్కడ దిగిపోయాడు, ఈ అమ్మాయికి గత పరిచయం మీద ఉన్నాడా లేదా అమ్మాయి ఒంటరిగా ఉందని చూసుకొని ఈ అగత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా పోలీసులు దర్యాప్తు జరిపిన తర్వాత కదులుతున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని పోలీసులు గుర్తించి అతను మేడ్చల్ జిల్లా గౌడపల్లి గ్రామానికి చెందినటువంటి జంగం మహేష్ గా పోలీసులు గుర్తించారు. జంగం మహేష్ ఫోటోని సేకరించినటువంటి పోలీసులు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితురాలకు ఫోన్ ద్వారా చూపించి ఇతనేనా మీ దగ్గరకు వచ్చి అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి అంటూ కూడా ఫోన్ ద్వారా ఆ బాధితురాలకి ఆ ఫోటో చూపించడంతో బాధితురాలు ఫోటో ద్వారా చూసి ఇతనే తనపై ఈ దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టుగా కూడా బాధితురాలు గుర్తించినటువంటి వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏడాది క్రితమే జంగం మహేష్ ను అతని భార్య వదిలేసినట్టుగా కూడా పోలీసులు ఈ వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి ఇతర చెడు వ్యాసాలకు అలవాటుగా మారి తను షెల్టర్ లేకపోవడము, ఇటు భార్య లేకపోవడము, ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఈ మహిళల పట్ల, యువతుల పట్ల అసభ్యంగా పాల్పడతా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళని కూడా రన్నింగ్ ట్రైన్ లో మిస్బిహేవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో బాధితురాలు అప్రమత్తమయ్యి ట్రైన్ల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. దాంతో పాటు ఈ అత్యాచార ఘటన కూడా అరికడుతూ ఆ యువకుడి నుంచి తప్పించుకొని తను క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం గాంధీ నుంచి బాధితురాలని యశోద ఆసుపత్రికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జంగం మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బయటికి తీసి గతంలో ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉందా అంటూ కూడా వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎంఎంటీఎస్ కదులుతున్నటువంటి రైల్లో అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి కేసులో మొత్తానికి పోలీసులు పురోగతి సాధించి ఆ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడిని గుర్తించి అతని బాధితురాలు ఫోటో ద్వారా గుర్తించినటువంటి వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే అతని మీద ఇంతకు ముందు కేసులు నమోదయ్యా? ఆ వివరాలన్నీ కూడా బయటికి సేకరిస్తా ఉన్నారు. ఇతను మేడ్చల్ జిల్లా గౌడపల్లి గ్రామానికి చెందినటువంటి జంగం మహేష్ అంటూ మాత్రం గుర్తించడం జరిగింది. ఇప్పుడు బాధితురాల దగ్గరికి నేరుగా నిందితుడిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తన ఫోటోని స్వీకరించి ఇతనేనా ట్రైన్ లో మీపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశానన్నట్టు కూడా ఆ ఫోటో గుర్తించి ఆ ఫోటో ద్వారా యువతి గుర్తించి ఇదే వ్యక్తి అని కూడా కన్ఫర్మ్ చేయడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు ట్రైన్ ఎక్కాడు, ఎక్కడ ట్రైన్ దిగిపోయాడు, భోగిలో మరో 2 మహిళలు ఉండగానే ఈ బాధిత మహిళ పట్ల మిస్బిహేవ్ చేసి అత్యాచార యత్నానికి ప్రయత్నించారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన అతన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇంకేమైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, గతంలో ఏదైనా మిస్బిహేవ్ చేసి జైలుకి వెళ్ళినటువంటి ట్రాక్ రికార్డు ఉందా అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఈ రోజు విచారణ పూర్తయినటువంటి వెంటనే అతన్ని అఫీషియల్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చూపించి అతన్ని రిమాండ్ కి తరలించనున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.